So hi guys, in this video we're going to discuss about 3+ years calls. 3+ years పెడితే ఏ డొమైన్కి కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో విల్ డిస్కస్ అబౌట్ లాంగ్ కెరియర్ గ్యాప్ ఉంటే మనము కెరియర్ స్టార్ట్ చేయవచ్చా, ఐటీ కెరియర్ స్టార్ట్ చేయవచ్చా. సో సిన్స్ మన కౌన్సిలింగ్స్ కానీ ఇంకేదైనా కానీ మన స్టూడెంట్స్ అనేవి చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. మొన్న రీసెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఏ డొమైన్స్ ఇప్పుడు కాల్స్ లేవు దాని గురించి అప్డేట్ ఇచ్చాను. అండ్ ఇన్ దిస్ వీడియో విల్ అప్డేట్ అబౌట్ 3+ yearsకి మనకు కాల్స్ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఏ డొమైన్స్ ఉన్నాయి ప్రజెంట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కాల్స్ దేనికి ఉన్నాయి. అండ్ లాంగ్ కెరియర్ గ్యాప్ ఉంటే ఐటీ కెరియర్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కానీ విత్ మినిమం గ్రాడ్యుయేట్ ఉంటే ఐటీ సైడ్ రావచ్చు. అండ్ ఆల్సో చాలామంది కోడింగ్ నా వల్ల కాదు, కోడింగ్ అట్లా అనుకుంటారు, కానీ నో వరీస్ అబౌట్ దట్. కాకపోతే ఏంటి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. కోడింగ్ ఎలా ఉంటుందంటే ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు మనం వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తేనే దాని మీద మన గ్రిప్ అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం లాజికల్ థింకింగ్ అనేది అవసరం పడుతుంది. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఐటీ విషయానికి వస్తే లాంగ్ కెరియర్ కాకుంటే ఐటీ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఎస్ 100% స్టార్ట్ చేయొచ్చు. సో ఎంతవరకు స్టార్ట్ చేయొచ్చు, ఎంతవరకు ఎప్పుడు పాస్ అవుట్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు అంటే 2013-12 వరకు అక్కడి వరకు ట్రై చేయొచ్చు. మన సైడ్ నుంచి అయితే 12-13 వాళ్ళకు కూడా ట్రై చేస్తాం. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే 12-13 కాబట్టి సో నేను చాలా ఈజీగా ఉన్న డొమైన్ సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే మార్కెట్లో తక్కువ లేకపోతే నేరో ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రై చేస్తానని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో లేకపోతే మా ఫ్రెండ్ చెప్పడం నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఐ ఆల్రెడీ టోల్ మెనీ టైమ్స్ ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ డొమైన్ యూ హ్యావ్ టు గో త్రూ దట్. దాని గురించి క్లియర్గా డీటెయిల్గా తెలుసుకొని కాల్స్ ఎలా ఉన్నాయి, తీసుకుంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ డెకేడ్లో ఈ డొమైన్ ఉంటుందా ఉండదా, అసలు ఈ డొమైన్ ఎందుకు యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే 2012-13 వరకు డిగ్రీ ఆర్ బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ బీఫార్మసీ వాళ్ళు కష్టం అవుతుంది, బీఫార్మసీ వాళ్ళు కూడా మనం ట్రై చేయొచ్చు. బట్ ఫ్రెషర్స్కి అయితే కష్టం, ఎక్స్పీరియన్స్ కొంచెం కెరీర్ గ్యాప్ ఉంటే సో దాన్ని బట్టి మనం మేనేజ్ చేయొచ్చు. బట్ ఫ్రెషర్కి అయితే కష్టం సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి. అండ్ 13 అండ్ వర్కింగ్ అంటే ఇంట్లో ఉన్న పర్సన్స్ కానీ ఖాళీగా ఉన్న వాళ్ళు, చాలా కెరీర్ గ్యాప్ వచ్చి మ్యారేజ్ అయిపోయి కొంచెం గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏ డొమైన్స్ ప్రజెంట్ 3+ years ఉన్నాయి అంటే ఇక్కడ 3+ yearsకి కాల్స్ ఉన్నాయి అంటే కరెక్ట్గా నేను ఇప్పుడు 22 అంటే 19 వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అనేది లేదు. సో దానికి ముందు మనం ఏంటి అంటే వీ కెన్ కీప్ సమ్ అదర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అజ్యూమ్ దాట్ మనము 2014లో పాస్ అవుట్ అయ్యామనుకుందాం, రైట్? 2014లో మనం పాస్ అవుట్ అయ్యాం. తర్వాత ఒక 15-16 మనము వీ కెన్ సే సమ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యామని చెప్పుకోవచ్చు. దెన్ 17-18 డిఫరెంట్ నాన్ ఐటీలోనో టెక్ సపోర్ట్లోనో ఇంకో దాంట్లో డొమైన్లో పెట్టాను చూపించుకోవచ్చు. బట్ ఆల్వేస్ ఏంటి అంటే లాస్ట్ ఇప్పుడు 22 నుంచి లాస్ట్ 3 years 4 years మాత్రం ఏ డొమైన్లో వెళ్తున్నామో అదే డొమైన్లో మనం ప్లాన్ చేసుకోవాలి, రైట్? సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆల్వేస్ సో బెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి 3+ yearsకి 4+కి 5+ yearsకి కాల్స్ ఇప్పుడు బాగున్నాయి, తర్వాత కూడా బాగుండే కానీ ఛాన్స్ ఉంది. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ దెన్ టెస్టింగ్ కూడా 3+ yearsకి ఇప్పుడు కాల్స్ ఎక్కువ ఉన్నాయి. టెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటారు నేను మాన్యువల్ ఒకటే నేర్చుకుంటాను. మాన్యువల్ కాదు, మాన్యువల్తో పాటు ఆటోమేషన్ అండ్ జావా సెలీనియం ఇప్పుడు బూమింగ్లో ఉంది. మాన్యువల్, ఆటోమేషన్ అండ్ జావా సెలీనియం ఈ 3 కాంబినేషన్లో నేర్చుకోవచ్చు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అంటే. సో టెస్టింగ్ సైడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఎప్పుడు టెస్టింగ్ అనేది ఉంటుంది, బట్ ఏంటంటే ఆపర్చునిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపర్చునిటీస్ వైజ్ ఇట్ విల్ కమ్స్ అండర్ ఇంటూ నేరో ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో కాంపిటీషన్ ఈజ్ ఆల్సో వెరీ హెవీ అండ్ కంపారిటివ్లీ అదర్ టెక్నాలజీస్, రైట్? అండ్ ఈజీగా ఉంటుంది. సో చాలామంది ఇది ఆప్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ డెవాప్స్ విత్ AWS. సో మోస్ట్ ప్రామిసింగ్ కెరియర్ ఫర్ నెక్స్ట్ 15 years. ఈవెన్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ డెవాప్స్ అనేది ఏంటో మీ అందరికి తెలుసు. దాంట్లో కూడా 3+ years 4+ years ఉంది. డెవాప్స్ విత్ AWS టాప్లో ఉంది, తర్వాత డెవాప్స్ విత్ అజూర్ ఉంది,
డెవాప్స్ విత్ AWS, దాంతోపాటు GCP ఉంది. దాంట్లో ఏంటి GCP అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో అది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. బట్ మేజర్గా కంపెనీస్ అనేవి డెవాప్స్ విత్ AWS అడుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు క్లౌడ్గా ఉన్న ప్రతి ఒక్కటి కూడా పెయిడ్ అయిపోయింది. ఇంతకుముందు AWS కూడా ఫ్రీ వర్షన్ అనేది ఉండేది, బట్ ఇప్పుడు ఏంటి అంటే AWS కూడా పెయిడ్ వర్షన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం డెవాప్స్లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, మనందరూ తెలుసు. మనము డెవాప్స్ క్యాండిడేట్ ఏం చేస్తాడు, డెవలపర్స్ టీమ్ని ఆపరేషన్ టీమ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అండ్ డిప్లాయ్మెంట్ టైంలో యూస్ చేస్తారు. అంటే డిప్లాయ్మెంట్ టైంలో డిఫరెంట్ టూల్స్ని యూస్ చేసి ప్రాజెక్ట్ని ఆన్ టైంకి కంప్లీట్ చేస్తారు, మనందరికీ తెలిసే విషయం. ఇక్కడ దాంట్లో కూడా యూజ్ చేసే టూల్స్ కూడా ఇప్పుడు పెయిడ్ వర్షన్ అయిపోయాయి. లైక్ కుబర్నెటిస్ పెయిడ్ అయింది, ఇంతకుముందు ఫ్రీ ఉండేది. లాస్ట్ 2 months బ్యాక్ కూడా కుబర్నెటిస్ చాలా ఫ్రీ వర్షన్లోనే మనం నేర్చుకోగలిగే వాళ్ళం, బట్ ఇప్పుడు కంపల్సరీ పెయిడ్ అయిపోయింది. సో అలా ఆల్మోస్ట్ క్లౌడ్గా ఉన్న అన్ని టెక్నాలజీస్ కూడా పెయిడ్ వర్షన్కే వచ్చేసాయి. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి కూడా 3+ years మనకి 3+ years పెట్టుకుంటే కాల్స్ అనేవి ఉన్నాయి. అండ్ దెన్ డెల్వూమి, డెల్వూమి 3+ కంటే కూడా 4+కి 5+కి ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ MSBI 3+కి ఉన్నాయి. ఓన్లీ MSBI నేర్చుకున్నా ఇప్పుడు కాల్స్ ఉన్నాయి. ఆర్ఎల్స్ పవర్ BI కాంబినేషన్, పవర్ BI విత్ MSBI ప్లస్ SQL కాంబినేషన్ నేర్చుకున్న బాగానే ఉన్నాయి. సో ఓన్లీ పవర్ BI అయితే కాల్స్ తక్కువగా ఉన్నాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పవర్ BI చాలా కాల్స్ తక్కువ ఉన్నాయి. సో బట్ పవర్ BI విత్ MSBI ప్లస్ SQL, ఆర్ఎల్స్ పవర్ BI విత్ SQL ప్లస్ ADF, Azure డేటా ఫ్యాక్టరీ. ఓకే. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళదే పవర్ BI అండ్ MSBI అంటే మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ దాని తర్వాత విషయానికి వస్తే ట్యాబ్లు. సో ఇది కూడా మనకు తెలుసు, ఇది కూడా మార్కెట్ బాగానే ఉంది. ప్రజెంట్ కాల్స్ బాగున్నాయి. మీకు ఇప్పుడు అన్నీ కూడా చెప్పాను, కాల్స్ బాగున్నాయి 3+ years కానీ. ఒక 3 months తర్వాత లేదా 5 months తర్వాత ఇప్పుడు వీడియో అప్పుడు వచ్చి ఉండి ఒకవేళ అప్పుడు మీరు చూస్తుండే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రజెంట్ సినారియోని బట్టి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ఓకే. అండ్ దెన్ ఎవరైనా కానీ ఈ సేల్స్ ఫోర్స్ సంబంధించి కానీ డెవాప్స్ విత్ AWS కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అనేవి ఫ్రీగా CYC స్టూడెంట్స్ హూ ట్రైన్డ్ త్రూ CYC, సాఫ్ట్ పవర్డ్ బై CYC వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే. అండ్ దెన్ ట్యాబ్లోకి ఉంది, అండ్ దెన్ SQL డేటాబేస్కి ఉంది. టాస్కో ఆటోమేషన్, ఇది టెస్టింగ్ సైడ్ ఉంటుంది. సో ఆటోమేషన్ టూలు. సో దీనికి కూడా 3+ years పెడితే కాల్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో ప్లాన్ అకార్డింగ్లీ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఇట్ డజంట్ మ్యాటర్. నేను అలా అయిపోయింది, ఇందాక కూడా ఒక స్టూడెంట్ వచ్చి నాకు బ్రేకప్ అయిపోయింది, సో అండ్ సో అని చెప్పారు. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పటి నుంచి మీరు లైఫ్లో ఎలా వెళ్ళారు, ఎలా మీరు వర్కౌట్ చేశారు, ఎలా మీ కెరీర్ కోసం కష్టపడ్డారు. మీరు ఎవరైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. కెరీర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ఇంకా దానికంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు. మీ కెరియర్కి ఇంపార్టెంట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీకు రావాల్సినవి మీకు వస్తాయి. మీరు అనుకున్న అన్ని గోల్స్ రీచ్ అవుతారు. మీరు అనుకున్న లవ్ లైఫ్ వస్తుంది, మీరు అనుకున్న బెటర్ క్వాలిటీ లైఫ్ వస్తుంది, మీరు అనుకున్నట్లు మీరు లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. మిగతా వీటి వదిలేసేయండి. పర్సనల్ లైఫ్లో ఎంజాయ్ చేయాలి అన్నా, హ్యాపీగా ఉండాలి అన్నా ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే. సో థ్యాంక్ యూ. This is Raj signing off, CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.